మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం. శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ కృష్ణా జిల్లా చౌటపల్లిలో 1922 డిసెంబర్ 4వ తేదీన శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జన్మించారు. తండ్రి సూర్యనారాయణ సంగీత విద్వాంసుడు, మృదంగ విద్వాంసుడు, హరికథలు చెప్తూ ఉండేవారాయన. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో వెంకటేశ్వరరావు మేనమామ ఆలనాపాలనలో విద్యాబుద్ధులు నేర్చారు. తన తండ్రి కోరిక ప్రకారం ఎలాగైనా సంగీత విద్య నేర్వాలని తన చేతి ఉంగరాన్ని ఇంట్లో తెలియకుండా విక్రయించి ఒకనాడు విజయనగరం చేరుకున్నారు. విజయనగరంలో శ్రీ పట్రాయను సీతారామశాస్త్రి వద్ద శిష్యర్కం చేసి సంగీతం నేర్చుకున్నాడు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 మాసాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రావ్యమైన తన పాటలతో స్వాతంత్ర గీతాలను ఆలపించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించాడు. ఘంటసాల గానం ఒక కచేరీలో విని ప్రముఖ సంగీత విద్వాంసులు, హరికథ పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు తంబురనొకదాన్ని ఆయనకు బహుమతిగా అందజేశారు. సంగీత విద్యలోనే కాకుండా నాటకాల్లో కూడా స్థానం సంపాదించారు. కొంతకాలం నాటక సమాజాన్ని నడిపారు. ప్రముఖ నాటక కళాకారులు శ్రీ పులిపాటి సూరిబాబుతో కలిసి పలు నాటక ప్రదర్శనలు కూడా శ్రీ ఘంటసాల ప్రదర్శించారు. తొలి రోజుల్లో శ్రీ ఘంటసాల గళం సినీ గీతాలకు పనికిరాదని సినీ దర్శకులు తిప్పికొట్టారని శ్రీ ఘంటసాల అంటారు. కానీ 1944లో అదృష్టం కలిసొచ్చి ప్రముఖ చలనచిత్ర నిర్మాత బిఎన్ రెడ్డి గారి సుమంగళి చిత్రంతో శ్రీ ఘంటసాల చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. చలనచిత్ర రంగంలో సుమారు 1944 నుండి 1977 వరకు 3 దశాబ్దాల పాటు 13,000కు పైగా పాటలు పాడి సంగీత అభిమానులను ఆయన ఓలలాడించారు. తన గీతాలలో నవరసాలను అపురూపంగా అవలీలగా గానం చేశారు. ఆయన గానంలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు వీర లేవరా అంటూ తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీర లేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి. రారా కృష్ణయ్య దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు.
ఆకలికి అన్నము, వేదనకు ఔషధం. పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా. కృష్ణయ్య రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య. రారా కృష్ణయ్య రారా. నడిరేయి ఏజాములో అనే భక్తి గీతాలు, నడిరేయి జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరేయి జాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ, పతిదేవు ఒడిలోన మురిసేటి వేళ, స్వామి చిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ, విభునికి మా మాట వినిపించవమ్మా, ప్రభువుకు మా మనవి వినిపించవమ్మా. జగమే మాయ, జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా, ఈ వింతేనయ్యా. జగమే మాయా బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయ్యా, ఈ వింతేనయ్యా. బొమ్మను చేసి ప్రాణం పోసి వంటి విషాద గీతాలు, బ్రతుకంత బాధగా కలలోని గాధగా, కన్నీటి ధారగా కరగిపోయే, తలచేది జరుగదు, జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక, గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత చాలిక, బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. చిటపట చినుకులు పడుతూ ఉంటే
తళతళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. తెలిసిందిలే తెలిసిందిలే అని శృంగార రసభరిత గీతాలు, దేవదాసు చిత్రంలో అక్కినేనికి ఆయన పాడిన పాటలు సగటు తెలుగు ప్రేక్షకుని చెవుల్లో నేటికీ మారుమోగుతూనే ఉన్నాయి. సొంత ఊరు, పరోపకారం వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ కవి పండితులు కరుణశ్రీ రచించిన పుష్ప విలాపం, ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. పూలు దారాలతో గొంతు కొరి బిగించి గుండెలో నుండి సోదులు గృచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకటా దయలేని వారమే ఆడవారు. తదితర అనేక పద్యాలకు సంగీత బాణి ఆయన సమకూర్చి హెచ్ఎంవి రికార్డులో భద్రపరిచారు. ఘంటసాల సినీ గీతాలతో పాటు ఎన్నో ప్రైవేట్ గీతాలు ఆలపించారు. ఖంగుమని ఉండే ఆయన గళం వినని తెలుగువారే ఉండరు. ఘంటసాల ఆలపించిన భగవద్గీత, పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలిచెను. శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తెలుగు జాతి ఉన్నంత వరకు శాశ్వతంగా ప్రతి ఒక్కరి చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. జీవించినన్నాళ్ళు సంగీతం పాడాలని, పాడినన్నాళ్ళు జీవించాలని నా కోరిక అని శ్రీ ఘంటసాల అనేవారు. తాను జీవించింది సంగీతం కోసమేనని నిరూపించుకున్నాడాయన. ఎందరో సంగీత అభిమానుల్ని తన పాటలతో ఓలలాడించిన మహాగాయకుడు శ్రీ ఘంటసాల గళం 1974 ఫిబ్రవరి 11న శాశ్వతంగా మోగబోయింది. ఆయన భౌతికంగా నేడు లేకున్నా ఆయన గీతాలు అజరామరం. భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో శ్రీ ఘంటసాలను గౌరవించింది. ఏటా డిసెంబర్ 4న యావత్తు రాష్ట్రంలో ఘంటసాల జయంత్యుత్సవాలు వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
నీ